అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సూపర్ ఈజీగా Tab9 AI అసిస్టెంట్స్ గురించి అసలు స్పీడ్గా కోడింగ్ ఎట్లా రాయొచ్చు, మనం రాసే కోడింగ్ యొక్క ప్రొడక్టివిటీ అంటే తక్కువ టైంలో ఎంత క్విక్గా కోడింగ్ రాయొచ్చు అనేది మనం పైచామ్ ఐడితో ఈ Tab9 AI యొక్క అసిస్టెంట్ని ఇంటిగ్రేట్ చేసి హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయటం చూపించడానికే నేను ఈ వీడియో ముందుకు తీసుకొచ్చాను. చూసేద్దామా? ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్. చూడండి, ఇక్కడ ఈ Tab9 లైక్ AI అసిస్టెంట్ యూజ్ చేసి స్పెసిఫిక్గా ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాయమని నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి రైట్ ఏ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అని హ్యాష్ ట్యాగ్ దగ్గర రాశాను. అంటే ఇట్స్ లైక్ కమెంట్ లైన్ అనుకోండి. ఇక్కడ ఈ పైచామ్ ఐడిలో ఇట్ విల్ బి ట్రీటెడ్ హ్యాష్ ట్యాగ్ అంటే కమెంట్ లైన్ లాగా ఉంటుంది అనమాట. అయితే రైట్ ఏ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అండ్ కాల్ దిస్ అనేసి ఎంటర్ కొట్టాను. ఎంటర్ ఎప్పుడైతే నేను కొట్టానో ఇది మనకి అసలు నేను ఈ కోడ్ నేనేం రాయలేదండి. ఈ ఏఐ అసిస్టెన్సే మనకి ఒక డిఈఎఫ్ అంటే డిఫైన్ ఏ ఫంక్షన్, డిఈఎఫ్ సబ్ట్రాక్ట్, ఈ రెండు కూడా డిఫరెంట్ మెథడ్స్ని జనరేట్ చేసి రెఫరెన్స్ చేసి నాకు చూపించడం జరుగుతుంది. సో ఏఐ ఆటోమేటిక్గా జనరేటివ్ ఏఐ కోడ్ జనరేట్ చేసి మనకి ఇస్తుంది. దట్స్ వాట్ యూ వాంట్ టు కాన్సన్ట్రేట్ హియర్. సో బేసిక్ అనేది స్టాండర్డ్గా మీరు నేర్చుకుని దాంట్లో స్టాండర్డ్ పర్ఫెక్షన్ ఉంటే ఎస్ ఈ ఏఐఏ మీకు కోడ్ జనరేట్ చేసి ఇచ్చేస్తుందండి. కమెంట్ లైన్లో రాసాం కదా ఏం కావాలి నాకన్నా, మనం వ్యూని రాసాం కాబట్టి ఇట్ విల్ అండర్స్టాండ్ యువర్ వ్యూ అండ్ ఇట్ విల్ జనరేట్ కోడ్ ఫర్ యూ. అవునండి. సో ఇది రెఫరెన్స్ మీకు కనపడుతుంది కదా, రెండు మెథడ్స్ కనపడుతుంది, లైక్ రెండు ఫంక్షన్స్ యాడ్ సబ్ట్రాక్ట్. ఇప్పుడు మీరు ఈ కోడ్ని ఏఐ జనరేట్ చేసిన కోడ్ని యాక్సెప్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, సింపుల్గా మీ కంప్యూటర్ కీబోర్డ్లో ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే దిస్ కోడ్ విల్ బి యాక్సెప్టెడ్. అంటే ఫర్ ఎవర్ మీ కోడ్ ఎడిటర్లో ఈ కోడ్ అలాగే ఉండిపోతుంది, ట్యాబ్ కీ. అయితే ఈ కోడ్ ఎడిటర్కి ఈ యొక్క Tab9 ఏఐని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలనేది మనం సపరేట్ వీడియో లెక్చర్ చేసాము, దాన్ని ఒకసారి వాచ్ చేయండి. సో ఏ కోడ్ ఎడిటర్ యూజ్ చేస్తుంటే మీరు ఆ కోడ్ ఎడిటర్కి ఈ యొక్క Tab9 AI వాళ్ళది ప్లగిన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్లగిన్స్ లాగా మనం ఆ కోడ్ ఎడిటర్కి దీన్ని యాడ్ చేసుకుని దాని యొక్క సపోర్ట్ తీసుకోవటమే. అయితే Tab9 Pro అనేది అడ్వాన్స్డ్, బేసిక్, ఇంటర్మీడియట్ ఇట్లా రకరకాలుగా వాళ్ళది ప్రైసింగ్ ప్యాకేజెస్ ఉన్నాయి. నేను ఫ్రీ వర్షన్ వాడుతున్నాను కాబట్టి రెండు మెథడ్స్ ఇచ్చింది. సో మీరు సమ్వాట్ పే చేస్తే కంప్లీట్ క్యాలిక్యులేటర్కి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా కూడా ఇది మీకు డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ కాబట్టి హౌ టు యూజ్ ఫ్రీలో కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు రెండు మెథడ్స్ తర్వాత ఎంటర్ కొడితే నెక్స్ట్ ఇది ఉంటుంది, మళ్ళీ ఎంటర్ కొడితే నెక్స్ట్ ఇది ఉంటుంది, అంటే మల్టిప్లికేషన్ డివైడ్ రాస్తుంది, స్టెప్ బై స్టెప్ రాస్తుంది. అయితే ఒక ప్రొఫెషనల్ వర్షన్ కనుక మీరు తీసుకుంటే ఎస్ యూ విల్ గెట్ కంప్లీట్ హోల్ కోడ్. అంటే ఇన్నిసార్లు మీరు ఎంటర్ కొట్టి నేను ట్యాబ్ కొట్టి ఆ కోడ్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఎంటర్ కొడుతున్నాను. సో ఈ విధంగా నాకు ఇండిపెండెంట్ మెథడ్స్ అన్నీ వస్తున్నాయి. అట్లా కాకుండా ఒకేసారి ఇదంతా కూడా అదే జనరేట్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు గో ఫర్ ఒక ప్రొఫెషనల్ ఆర్ లైసెన్స్డ్ వర్షన్. ట్రై చేయండి. అయితే ఈ మెథడ్స్ క్యాలిక్యులేటర్లో మనకి ఏ ఫంక్షనాలిటీస్ కావాలో ఇవన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత లైక్ చూడండి, మనకి యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ ఇండిపెండెంట్ మెథడ్స్ లైక్ ఫంక్షన్స్ ఎందుకు రాస్తారంటే ప్రోగ్రాంలో ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఐడెంటిఫై చేసి మనకు కావాల్సిన సొల్యూషన్ తెచ్చుకోవడానికి దాని కోడ్ని స్మాల్ చంక్స్ ఆఫ్ కోడ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేసుకున్న ఫంక్షనాలిటీని ఫంక్షన్స్ కింద రాస్తాం. తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకుంటూ ఆ యొక్క అల్టిమేట్గా సొల్యూషన్ ఫైల్ చేస్తాం. ఓకే, అయితే ఈ ఫంక్షన్స్ని ఎట్లా కాల్ చేయాలనేది ఇక్కడ చూడండి.
డిఈఎఫ్ క్యాలిక్యులేటర్ అని ఏబిసి. అది కూడా మనమేమి మాన్యువల్గా రాసేది ఏం కాదు. ఇట్స్ సజెస్టింగ్ ఫర్ అస్. సో డిఈఎఫ్ క్యాలిక్యులేటర్ ఏబిసి అంటే 3 పారామీటర్లతో ఒక మెథడ్ మనకు రాసి, ఇఫ్ సి ఈక్వల్ టు ప్లస్, ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే డిసిషన్ మేకింగ్ సిస్టమ్. అంటే యూజరు 2 నెంబర్లు ఇచ్చి అది ఎడిషన్ కావాలా, సబ్ట్రాక్షన్ కావాలా, మల్టిప్లికేషన్ కావాలా, అది ఒక డిసిషన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు 1+1 అంటే 1+1 కదా, 2, లేదంటే డివైడెడ్ బై, లేదంటే మల్టిప్లికేషన్. ఇలాంటి ఆప్షన్స్ లో ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎల్ఇఫ్ కండిషన్ యూజ్ చేసి అన్ని రాస్తాను చూడండి, స్టెప్ బై స్టెప్. కోడ్ నేను ఎక్కడ కూడా ఒక లైన్ ఆఫ్ కోడ్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ రాయలేదు వాటికి. జస్ట్ ఐఎమ్ ఎంటర్ కొట్టిన తర్వాత ఎండ్ లైన్కి వస్తుంది అది, అండ్ దాని యొక్క సజెషన్ చెప్తుంది. చెప్పిన తర్వాత నేను ఎంటర్ ట్యాబ్ కొడుతుంది, కొట్టేసి ఆ యొక్క కోడ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, అంతే. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూయింగ్ నౌ. ఇప్పుడు కాల్ ద ఫంక్షన్ అన్నా, అదిగోండి డిఈఎఫ్ మెయిన్ అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ రాసింది. అంటే ఏంటి, ఆ ఫంక్షన్ కాల్ చేయాలి కదా. మెయిన్ ఫంక్షన్లో ఏబిసి 3 వేరియబుల్స్లో ఐఎన్టీ మెథడ్ ఎందుకు వాడతాం మనం, స్ట్రింగ్ డేటా టైప్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే కీబోర్డ్ ఇన్పుట్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్లో ఉంటుంది. సో వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్, కన్వర్షన్ మెథడ్ అనమాట. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ సి ఏంటంటే ఆపరేటర్. సో 2 ఫస్ట్ నెంబర్, 2 సెకండ్ నెంబర్, ఆపరేటర్ ఏంటి ప్లస్ మైనస్ మన ఇష్టం. సో ప్రింట్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి దాన్ని రన్ చేశాను. రైట్ క్లిక్ కొట్టేసి ఫైల్ మీద రన్ చేస్తే హలో వరల్డ్ వస్తుంది. అయితే ఈ ఫంక్షన్ని అనమాట మెయిన్ అని కాల్ చేసి జస్ట్ రన్ ఇట్ నౌ. ఇప్పుడు చూడండి, ఎంటర్ ద ఫస్ట్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇచ్చాను. సెకండ్ నెంబర్ ఇంకొక 5 ఇచ్చాను. ఎంటర్ ఆపరేటర్, ప్లస్ అంటే ఎడిషన్ అవ్వాలి అని చెప్తున్నా. అయితే నాకు 5+5 10 సింపుల్గా, అంటే మన కాంప్లెక్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిపోకుండా సింపుల్గా మన మైండ్లో ఈజీగా ఉన్న థాట్తో మనం ముందుకు వెళ్తా కోడ్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత మీరు ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేయండి. సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లై కానీ, డివైడ్ కానీ, పవర్ కానీ, క్యూబ్ కానీ, యువర్ విష్ అకార్డింగ్ టు ద డెసిషన్. ఎప్పుడైతే క్యాలిక్యులేటర్ మెథడ్ని మనం కాల్ చేస్తామో 3 పారామీటర్స్ ఏబిసిలో సికి ఉన్న వాల్యూతో ఇఫ్ కండిషన్ వెరిఫై చేస్తుంది. అది ప్లస్ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఆ మాడ్యూల్స్ మన ఫంక్షన్స్ రాశారు కదా, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవడం జరిగిద్దండి, కాల్ చేయడం ఇండిపెండెంట్గా. సో హౌ బ్యూటిఫుల్లీ దిస్ Tabnine AI అనేది కోడ్ అంతా కూడా జనరేట్ చేయడం జరిగింది. చూడండి, డిఎఫ్ మెయిన్ అన్నప్పుడు ఆ మెయిన్ మెథడ్ని ఇక్కడ ఇండిపెండెంట్గా ఇట్లా మెయిన్ మెథడ్ని కాల్ చేసేసి ఫస్ట్ నెంబర్ ఇవ్వటం, సెకండ్ నెంబర్ ఇవ్వటం, ఆపరేటర్ ఇవ్వటం. అవి ఇచ్చిన కీబోర్డ్ ఇన్పుట్లు ఆ వేరియబుల్స్ ఏబిసి వేరియబుల్స్కి అసైన్ అవ్వటం, అవి మనం ఆర్గ్యుమెంట్స్, డేటా ఆర్గ్యుమెంట్స్ లాగా క్యాలిక్యులేటర్ పాస్ చేయడం. సో బ్యూటిఫుల్. కోడ్ లాజిక్ గురించి బేసిక్గా మీకు ఏదైనా తెలవకపోయినా హౌ బ్యూటిఫుల్లీ యూ కెన్ రైట్ సోర్స్ కోడ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్స్, రియల్లీ. సో దిస్ ప్రోగ్రామ్ అనేది అసలు ఈ యొక్క Tabnine AIని యూజ్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ హెల్పింగ్ అనిపిస్తే హరిసిస్టమ్స్ కూడా మీకు ఆన్లైన్లో పైథాన్ కంప్లీట్ కోర్స్ని ఎట్లా నేర్చుకోవచ్చు యూజింగ్ దిస్ అసిస్టెన్స్ టెక్నాలజీతో క్విక్గా కోర్స్ మనం ఆన్లైన్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ హోల్ కోడ్ బిలో డిస్క్రిప్షన్లో మీకు కోడ్ యొక్క లింక్ నేను అందుబాటులో పెడతాను. ఈరోజే ప్రయత్నించండి. Tabnine AI యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఒక అసిస్టెంట్, AI అసిస్టెంట్స్ అన్నమాట. Subscribe for more videos. Thank you.